పేరు మద్దిల సోమబాబు, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు. ఈరోజు సమాజం చూస్తుంటే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈరోజు బిగ్ బాస్లో ప్రోగ్రాం జరుగుతుంది. మరి దాని ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు వయసున ఆడపిల్లల్ని, వయసు మగపిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అనకూడదు కానీ రకరకాలుగా వాళ్ళని చూపించి వాళ్ళు ఆలు కూర్చోడం, వీళ్ళు ఏడుస్తే ఆలు ఓదార్చడం, ఆలు ఏడిచి ఏంటి సందేశం అది? దేని గురించి? మీరు డబ్బుల గురించి చూసుకుంటున్నారు తప్ప వయసున ఆడపిల్లలు మగ పాడైపోతున్నారు. మీ ప్రోగ్రాం చూసి ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత మనోవేద పడుతున్నారు. ఇది ఎంత బాధాకర విషయం అంటే సమాజంలోకి వెళ్తుందనేసి అనిపిస్తుంది. బిగ్ బాస్ మీద ప్రజలందరూ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, నిరసన కూడా తెలుపుతున్నారు. అది బాగోలేదు, వద్దనేసి. మరి ఈ సమాచార శాఖ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వంలో ఏం చేస్తున్నారో మాకైతే అది బ్యాన్ చేయాలి అలాంటివి. ఎందుకంటే సందేశం ఏమిస్తారు ప్రజలకు? మీరు పూర్వం హరికథలు, బుర్రకథలు, నాటకాలు, పాత సినిమా, పాతాల బారివి, పరమాణం శిష్యుల కథ, ఇలా సినిమాల ద్వారా పెద్ద సందేశం ఇచ్చేవారు. ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, దేవునిలో పూజించాలి, ఇలా భక్తిభావం ఉండాలి, యువకులు ఇలా తయారవ్వాలని. కానీ అలా కాదే, అలా పాడైపోయి చెప్తున్నారు. ఎక్కడెక్కడో తీసుకొస్తున్నారు, ఎవరెవరినో తీసుకొస్తున్నారు. ఆ బ్యాగులు ఏటో, ఆ డ్రైవర్లు ఏటో, మగవాళ్ళు ఆడవాళ్ళు డ్రైవర్లేనా? ఏంటంటే అది కల్చరు? హిందూ సంప్రదాయాన్ని దెబ్బతీస్తున్నారు. హిందూ మనోభావం కూడా దెబ్బతీస్తున్నారు మీరు. చాలా తప్పిది. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి, ఆపేయాలి. దీన్ని ఆపేయకపోతే మరి హిందూ ధర్మ సంఘాలు కూడా, ప్రజా సంఘాలు కూడా అన్నీ ఏకమయ్యి దీని మీద ప్రత్యేకమైన చర్యలు చేపడతాయి. ఎందుకంటే ఒక సందేశం ఇవ్వండి, మంచి పోకలు చేయండి. యువత బాగుపడేటట్టుకు ఏదో చేయండి, మంచి పని చేయండి, ఏదో చూపిస్తానండి, ఇలా చేయండి బాగుంది. అంతేగాని డైరీలు వేసుకొని, బ్యాగులు వేసుకొని వీళ్ళు కూర్చొని రావాలి, వాళ్ళు కూర్చొని వీళ్ళు ఏడిస్తే ఆలు ఓదార్చడం ఏంటి ఇది? ఆ పిల్లలు వెళ్తుంటే తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎంత బాధపడుతున్నారు? యువత వీళ్ళు కోరిని పాడు చేస్తున్నారని మేము ఒకటే చెప్తున్నాం. ఉత్తరాంధ్ర తరఫున మీరైతే యువతను పాడు చేస్తున్నారని మేము చెప్తున్నాం పబ్లిక్గా. ఇది చాలా తప్పు, నేరం కూడా, చట్టరీత్యా. అర్థందా? దీన్ని పోలీసు వారు మరి ఏం చేస్తున్నారో మాకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని చర్యలు తీసుకొని దీన్ని వెంటనే బ్యాన్ చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధికి కోరుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.